చదువుదామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి. అంటే దీనికి ముందు 23వ వచనంలో మనం చదువుకున్న మాటలు ఏమనుంది? దేవుని రాజ్యంను గూర్చిను సువార్త ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని, రోగములను స్వస్థపరచుచు అని యేసుప్రభు గారు ఎన్ని చేసిన తర్వాత ఈ ప్రజలంతా పోగైపోయారండి ఇప్పుడు. ఏం చేస్తాడండి యేసుప్రభు గారి ద్వారా మనం ఏదైనా స్వస్థత పొందాలి అని ఈ ప్రజలంతా ఏమైపోయారు? మొత్తం అంతా వచ్చారండి. జనమంతా జనసమూహం ఎక్కువ మంది వచ్చి ఆయన ఏం చేశాడంటే ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి కూర్చుండి ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా కూర్చున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా స్వస్థలు చేస్తాడు అనుకుంటున్నారే కానీ అసలు ఆయన సాక్షాత్తు దేవుడు కుమారుడని కానీ మనల్ని ఇంకో లోకానికి తీసుకెళ్ళాలని కానీ వచ్చాడని కానీ వీళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి, మహానుభావుడు మాట ఒక్కొక్క మాట ఎలా విడిచిపెడుతున్నాడో చూడండి ఒకసారి. నా ప్రియమైన సహోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను పిల్లరా నేను. ఒకసారి చదవండి నా ప్రియమైన సహోదరులారా. మోసపోకండి. ఈ మహాజ్ఞానాన్ని వంట పట్టించుకోండి. వంట పట్టించుకోగలిగితే ఆ మహాలోకానికి ఇప్పుడే మనం రూట్ వేసుకునేవారం అవుతాం. ఆయన మార్గంలో నడాలి. అపోస్తులు చూపించిన మాదిరిలో మనం నడాలి. యేసుప్రభు గారు చూపించిన మాదిరిలో అపోస్తులంతా నడిచారు. ఆ మార్గంలో మనం కూడా ప్రయాణం చేయాలి. ఒకసారి చూడండి ఆ మాటలు. ఏమండి మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చున్నాడండి. ప్రసంగం చేస్తున్నాడు. అప్పుడు ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగాడండి. మొట్టమొదటి ప్రసంగం అండి ఇది. ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ మాటలు అర్థం చెప్తాను పిల్లలారా. పరలోక రాజ్యం వారిది అనగానే, పరలోకం అనగానే పైకి చూడకండి. రాజ్యం ఎవరు? మనమే. దీనత్వం కలిగి ఎవరైతే లోకంలో చెడిపోతున్న పిల్లలను దీనత్వంలోకి మళ్ళిస్తారో అది రాజ్యం అంటే. అవునా? బాగా ఆలోచించండి. నా రాజ్యమును నా నీతిని మొదట ఎతకండి అన్నాడు. రాజ్యం అంటే ఎవరు? మనమే కదండి. ఆయన రాజ్యం మనమే కదా. ఆయన పిల్లలు మనమే కదా. ఆయన రాజ్యం, ఆయన కోట అన్నీ మనమే కదా. మన మీదే కదా ఆయన మనసంతా పెట్టుకున్నాడు. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని. ఎంత బాగా రాశారండి పాటే వాక్యం. ఇలాంటి మాటలు పరలోక రాజ్యం వారిది అనగానే, పరలోక రాజ్యం అనగానే దీన మనసు కలిగి ఉన్న వాళ్ళది పరలోక రాజ్యం అనగానే పరలోకం నుంచి పైకి చూడకండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే రాజ్యంగా మన సంఘంగా ఉన్న మనం అందరినీ ఎవరైతే దీనత్వం కలిగి దీన మనసు కలిగి ఎవరైతే దేవుని పిల్లలను దేవునిలోకి నడిపించి ఈ దీనత్వం మనసు కలిగి ఉండాలని చెబుతూ ఉంటారో వాళ్ళే దేవుడి రాజ్యం. అర్థమవుతుందా ప్రియులారా? చూడండి, దేవుడి మాట చెప్తుంటే నాకు ఎంత ఉత్సాహంగా ఉందో తెలుసా.